పవన్ కళ్యాణ్ ఈ రైతులకు న్యాయం చేయాలి, ఈ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి. తక్షణమే విచారణ చేపట్టి వీళ్ళ పొలాలు వీళ్ళకి అప్పగించాలి. పోలీసులు దౌర్జన్యం నశించాలి, పోలీసులు దౌర్జన్యం నశించాలి. తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కేసు పెట్టకపోతే మేము సిఏ గారి ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రాష్ట్ర నాయకులతో ధర్నా దీక్ష కూర్చుంటామని తెలియపరచడం జరిగింది. ఇదైతే మాత్రం కోమనగిరి రైతుల్ని గుడి పేరుతో పెత్తందారులు మోసం చేస్తున్నారన్నది వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోండి, వీళ్ళు రైతుల ఆవేదన అది అంత మంచి పద్ధతి కాదు. మీరు సనాతన ధర్మవాదం అన్నదే మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మీరు గుడి వైపే చూస్తున్నారు కానీ రైతులు కన్నీళ్ళ వైపు చూస్తలేదు మీరు. కాబట్టి ఈ రైతులు ఓట్లేశారు, మిగతా వాళ్ళు ఓట్లేశారు. ఒక్క గోర్సోళ్ళు ఓట్లేస్తేనే మీరు నెగ్గలేదు. నియోజకవర్గంలో రైతులు వేశారు, పేద ప్రజలు వేశారు, మహిళలు వేశారు. అందరూ వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇవాళ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగారంటే పిఠాపురం నియోజకవర్గంలో అందరూ ఓటేయబట్టే మీరు నెగ్గారు. ఆ పద్ధతులన్నీ ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించండి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మేము మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెట్టాం. ఖచ్చితంగా ఇది కేసు కట్టకపోతే మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మాది కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఉన్న రైతులం, 121, 122 సర్వే నెంబర్ రైతులం. అయితే మా పొలాలు స్వతంత్రం రానముందు నుంచి మేము సాగు చేసుకుంటూ ఉన్నాం. ఆ పొలాల మీద ఎటువంటి ఆ పొలాలని ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేని ఎండోమెంట్ వారు వచ్చి ఇవి ఎండోమెంట్ పొలాలని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు కావాలని మా భూములు స్వాధీనపరచుకోవడానికి వేలం వేయడానికి జరుగుతుంది. దీని మీద మేము స్పందించి హైకోర్టులో మేము కేసు వేసి ఉన్నాం. హైకోర్టులో దాని మీద ఎటువంటి ఆధారాలు వాళ్ళు సమర్పించకుండా మన 23వ తారీఖుని కావాలని చెప్పేసి ఆక్షన్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మాకు సిపిఐ నాయకులు కానీ సిపిఎం నాయకులు కానీ అందరూ కూడా మాకు తోడుగా ఉండి మా యొక్క సమస్యల్ని పరిష్కరించి మమ్మల్ని ఎదరికి ఉంచేలాగా చూస్తారని, తర్వాత మా పొలాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మా రామకృష్ణ గారు నాయకత్వంలో మేము ఎదరికి వెళ్తున్నాం. మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తారని కోరుచున్నాం. ముందుగా మీడియా మిత్రుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు పిఠాపురం కాన్స్టిట్యున్సీ కొమరగిరి అనే గ్రామంలో పేదలు, దళితులు, ఎంతోమంది సన్నకారు రైతులని చెప్పుకోవడానికి కాదు కానీ కొంత పూర్వం 80-100 సంవత్సరాల నుంచి పండించుకున్న ఆ పంట భూమిని పెత్తందారులు ఈ యొక్క పేద ప్రజల నుంచి లాగేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? పవన్ కళ్యాణ్ గారు, మీరు పిఠాపురంలో పోటీ చేసి నెగ్గి రాష్ట్రాన్ని మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదిగారంటే అది పిఠాపురం యొక్క గర్వకారణం. అది పిఠాపురంలో ఉన్న పేద ప్రజలు, చిన్న సన్నకారు రైతులు దగ్గర భూములు లాగేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు? మా పేద ప్రజలకి, పేద రైతులకి మీరు న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నామండి. తక్షణమే ఈ పేదలందరికీ కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా 80 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి పండించుకున్న ఈ పంట భూముల్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని పసుపు కుంకాల కింద ఇచ్చుకుని ఇన్ని సంవత్సరాలుగా లేని ఈరోజు గుడిమాన్యం ఎలాగైపోద్దండి? పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పిఠాపురంలో ఉన్న ప్రతి పేద ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకుని మీరే దగ్గరుండి ఏం చేస్తారో మీరే చేసి మా పేద ప్రజలకి అందరికీ, పేద రైతులు కూడా కాదు చెప్పుకోవాలంటే చిన్న ఏదో బత్తానికి పండించుకునే పంట భూములు అయితే ఇటువంటి భూములు కూడా పెత్తందారులు లాగేసుకోవడం అనేది అన్యాయం. అదేవిధంగా దేవాదాయ భూములు అని చెప్పేసి గుళ్ళో పాట పెడతాం అనేది అన్యాయం. ఇది ఇంకా కోర్టులోనే జరుగుతుంది. కోర్టు ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు. ఈ బాధితులందరూ కోర్టులో వేసుకున్నారు. మాది 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు పడి పండించుకున్న భూమి మీరు ఇప్పుడు ఎలా తీసేసుకుంటారని చెప్పి ఏదో న్యాయశాఖనే ఆశ్రయించారు. అది కూడా ధిక్కరించి పోలీసు వారు దౌర్జన్యంతో అన్యాయంగా అక్కడ మీటింగ్ పెట్టేసుకుని ఊళ్ళో పెద్దలు, పెత్తందారులు అందరూ కూడా
మా పేదల ప్రజలకు అందరూ కూడా, పేద రైతులందరూ కూడా అన్యాయం చేసి ఈరోజు కడుపులు కొడుతున్నారు. వాళ్ళు ఎలా బతకాలి అది మీరే ఆలోచించి మీరు వచ్చి మీ యొక్క ఎంక్వైరీ చేసి మీరే కూర్చుని ఇక్కడ మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నామండి.